ఈసారి ఎవరు ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నారు మీరు? వెల్లంపల్లి లేకపోతే బోండవమ్మన? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎట్టి పరిస్థితులు ఆయనే గెలుస్తారు ఇక్కడ. ఎందుకని ఆయనే గెలుస్తారు? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చాలా మంచి మనిషి. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఆయనకి చిన్నోళ్ళ కష్టాలు తెలుసు, మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలు తెలుసు. కాబట్టి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలుగా వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయాన్ని కాంక్షిస్తూ ముందుకెళ్తారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇక్కడ నాన్ లోకల్ అని చెప్తున్నారు ఏంటి మరి తెలుగుదేశం పార్టీ? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు లోకలా నాన్ లోకల్ కాదు నేను అనేది. విజయవాడ సిటీ నాన్ లోకలా విజయవాడ సిటీలో తిప్పి కొడితే 5 నిమిషాల ప్రయాణంలో ఆయన ఇల్లు వన్ టౌన్లో. ఆయన విజయవాడ లోకల్ మనిషి, సెంట్రల్ నియోజకవర్గ మనిషి. లోటస్లో కూడా ఆయనకు సొంత ఇల్లు ఉంది. కాబట్టి ఆయన సెంట్రల్ నియోజకవర్గ మనిషిగానే గుర్తిస్తాం. ఏంటి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఎలా ఉంటాడు జనాలతో, ఓటర్లతో? ఆయన మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. నిజంగా సెంట్రల్ పంచమి నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి కానీ, చిన్న క్యాస్ట్ వాళ్ళు చూసిన విధానం కానీ, ఆయన కార్యకర్తలను పట్టించుకున్న విధానం కానీ, కాబట్టి సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి విజయం కన్ఫామ్ అని చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటారు మరి? ఆయన బోండవమ్మ ఇక్కడే ఉన్నాను, ఇక్కడ ఆయన్నే నేను లోకల్ అని చెప్తున్నారు. సరే, ఆయన లోకల్ అంటే ఆయన వచ్చి లబ్బిపేట ఏరియా. మరి ఆయన కూడా లోకలా నాన్ లోకల్ అనేది అడుగుతున్న వాళ్ళు లోకలా నాన్ లోకల్ అని ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళు గుర్తించుకోవాలి. ఆయన ఉండేది లబ్బిపేట వైపు, మెట్రో వైపు, తూర్పు నియోజకవర్గంలో ఉంటాడు. ఈయన పశ్చిమ నియోజకవర్గంలో ఉంటాడు. మరి వీళ్ళంతా విజయవాడ సిటీలో 2 కిలోమీటర్ పరిధిలోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళు లోకలా నాన్ లోకల్ అనేది గుర్తించాలి. కాబట్టి ఆయన గతంలో పరిపాలించాడు. ఆయన చేసిన విధానం జనాలు చూశారు. ఆయన సంబంధించినటువంటి వర్గం ప్రతి ఏరియాలో ఒక కార్పొరేటర్ కానీ, ఆయనకు సంబంధించిన కార్పొరేటర్లు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడ ఇసుక కంకర పడితే అక్కడ కన్ఫామ్గా వెళ్ళి సొమ్ములు వసూలు చేసే రకాలు అవి. రౌడీజం ముందుగానే ఉంటుంది దయచేసి. అందువల్ల మనం అతనికి ఈ సెంట్రల్ నియోజకవర్గం పట్టం కట్టరని మా ఉద్దేశం. అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మల్లాది విష్ణు ఎనీ టైము ఆఫీసులో దొరికే వ్యక్తే. ఈయన పొద్దున్నే 10 తర్వాత కలుస్తాడు, రాత్రి 5-6 తర్వాత కలవడం. వీరిద్దరి మధ్య వ్యత్యాసం అది. ఎవరు అంటే బోండవమ్మ మీద వివాదాలు లేకపోతే గొడవలు సృష్టిస్తారని వైసీపీ పార్టీలు చెప్తున్నారు. ఇది ఎంత మటుకు నిజం నమ్మొచ్చు అంటారు? సార్, ఒకటి, ఈయన మృదు స్వభావి, ఆయన దుడుకుడు స్వభావి. కాబట్టి ఆ స్వభావాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎవరి వల్ల గొడవలు అవుతాయి, ఎవరి వల్ల గొడవలు అవుతాయని తెలుసుకోవచ్చు. ఓకే, మన రాయి దాడి జరిగింది కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు ఇక్కడ జనాలు? సార్, అతనికి వచ్చినటువంటి ఇమేజ్కి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అతి తక్కువ కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో వచ్చి ప్రజల్లో మమేకమై వస్తున్నటువంటి గ్రాఫ్ను చూసి ఓరవలేక కొట్టినటువంటిది ప్రతిపక్షాలు చేసిన పని. అది అందుట్లో సందేహమే లేదు. ఓట్ల కోసం, సానుభూతి కోసం వాళ్ళే కొట్టుకున్నారంటారండి. మరి అటువంటి నిజంగా జరిగితే మన దగ్గర పోలీస్ శాఖ ఉంది, క్రైమ్ శాఖలు ఉన్నాయి. మరి అవన్నీ విచారణ చేయొచ్చు కదా. చేసి నిజంగా వాళ్ళు చేసుకుంది లేదు వాళ్ళే తేల్చి చెప్పాల్సినటువంటి విషయం. మనం అపోహలు పడకూడదు. ఎవరో ఆ కన్ను కానీ లేకపోతే ప్రాణం పోయేంత పని ఎవరు నాకు చేసుకోరనేది మా ఉద్దేశం. కాబట్టి అది ఒకసారి గుర్తించాలి ఆ మాట అనేటప్పుడు. వాళ్ళు లాస్ట్ టైమే చాలా పోటాపోటీగా గెలిచేసాం మేమని వాళ్ళు చెప్తున్నారు. ఈసారి మాకు ఈజీ అని చెప్తున్నారు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ నియోజకవర్గంలో 10-15 వేల మెజార్టీ గెలుస్తాడనేది కన్ఫర్మ్. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఎవరు అంటున్నారు? వెల్లంపల్లి అంటున్నారా, బోండవమ్మ అంటున్నారా? వెల్లంపల్లి గారే నెగ్గుతారని అనుకుంటున్నారు. చంద్రబాబు గారు చేసిన పనికి ఇప్పుడు ముసలోళ్ళంతా తిడుతున్నారు. పెన్షన్ రాకుండా చేశాడు ఇంటికి. ఆయన ఏం చేశాడంటే ఈసీ గారికి చెప్పి ఆపించేశాడు పెన్షన్లు. ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయారు. నేను టీవీలో చూసా, ముసలోళ్ళు అంతా తిట్టడమే చంద్రబాబు నాయుడు గారిని. ఇది కూడా పోయింది, ఆయనది రివర్స్ అయింది. ఆయన ఏదో అనుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ముసలోళ్ళంతా ఏకైపోయారు పెన్షన్ తీసుకునేవాళ్ళు. జగన్ ఇంటికి పంచలేకపోతున్నాడు, ఫెయిల్ అయిపోయాడు ముఖ్యమంత్రిగా, నాకేముంది అవకాశం అంటున్నాడు. ఆయన ఫెయిల్ అవ్వాలా. ఇంటికి వాళ్ళే చెప్తున్నారు, 4 వచ్చి లేపిచ్చేవాళ్ళు మాకు. ఈ చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు ఇలా అయిపోయిందని తిడుతున్నారు. టీవీలో చూశాను నేను ఇందాకే. ముసలోళ్ళంతా తిట్టడమే చంద్రబాబు నాయుడు గారిని. అందుకని మన జగన్ గారు ఈసారి ఖాయం. నియోజకవర్గంలో సెంట్రల్ ఇదే, సెంట్రల్లోనే ఖాయం. ఆయన వైసీపీయే. ఎంపీ కూడా ఆయనే, వైసీపీనే. రెండు
గట్టి క్యాండిడేట్లు ఉన్నారు, 3 పార్టీలు కలిసి వస్తున్నాయి వాళ్ళేమో మరి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. అదే మొన్న చూసాం కదా, 3 పార్టీలు కలిసి వచ్చినాయా. మేనిఫెస్టోలో బీజేపీ వాళ్ళు తప్పుకున్నారు, నాకొద్దు ఈ మేనిఫెస్టో అని. అందువల్ల ఏంటంటే మనకే లాభమైంది, వైసీపీకే లాభమైంది. 3 పార్టీలు కూడా ఒక మాట మీద లేవయ్యి, అందుకనే వాళ్ళకి మైనసే. మేనిఫెస్టోలోనే వాళ్ళ మోడీ బొమ్మ వేయొద్దని చెప్పేశారంట వాళ్ళు, బీజేపీ బొమ్మ వద్దని. అంటే వాళ్ళకి ఇష్టం లేనట్టే బీజేపీకి. వాళ్ళకి పడతలా 3 పార్టీలు కూటమిగా ఏర్పడినాయి, కానీ ఎవరికి వాళ్ళకే పట్టలేదు. కాబట్టి మన వైసీపీకి లాభం. తెలుగుదేశం పార్టీ తెలుసు, ప్రజలకు తెలుస్తుంది కదా. వైసీపీ పార్టీ ప్రభుత్వం కంటే ముందు తెలుగుదేశం పార్టీ ఉంది. ఎవరు మంచి చేశారు ఇక్కడ మీ నియోజకవర్గానికి కానీ, లేకపోతే మీ సింగనర్కి కానీ? బోండవమ్మ చేశారా, లేకపోతే వైసీపీ పార్టీ ప్రభుత్వం చేసిందా? వైసీపీనే. ఎందుకంటే ఈ ఇంటింటికి తెచ్చి ఇవ్వటం, అన్ని పథకాలన్నీ ఇంటికి వస్తున్నాయి, ఏ బాధ లేకుండా. చేయూత అని 9 రకాలు పెట్టారు. కాబట్టి ఈ పరిపాలన బాగుంది వైసీపీది. చాలామంది మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటున్నారు, ఎందుకంటే పెన్షన్ రాకుండా చేశాడు ఇంటికి. దానివల్ల బ్యాంకులకు వెళ్తేనేమో వాళ్ళు ఎప్పటి నుంచో వాడట్లేదంట ఆ అకౌంట్లు, అవన్నీ మిస్ అయిపోయినాయి, అంటే పెండింగ్లో పడినాయి. అందువల్ల వాళ్ళు తిట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 4,000 పెంచి ఏప్రిల్ నెల నుంచి మొత్తంగా ఏప్రిల్ నెలలో 1,000, తర్వాత మే, జూన్ మొత్తం 7,000 ఇస్తానని చెప్తున్నాడు ఆయన అధికారంలో రాగానే. అదే నమ్మరండి జనాలు, ఎందుకంటే మేనిఫెస్టోలో బీజేపీ వాళ్ళు ఎప్పుడు లేరో ప్రజలకు కూడా అనుమానం వచ్చింది. ఇది జరిగేది కాదు, మేనిఫెస్టో అమలు అవ్వదని ప్రజల్లో కూడా విశ్వాసం పెరిగింది. కాబట్టి వైసీపీకే వేస్తారు. వైసీపీయే పోటాపోటీగా పోయినసారి వైసీపీ పార్టీ ఇక్కడ గెలిచింది. ఈసారి అలాంటి పరిస్థితి ఉందా, లేదా ఇంకా పెరిగినాయా? ఏకపక్షంగా గెలుస్తుంది ఈసారి, అంటే మెజార్టీ ఎక్కువ వస్తుంది. పోయినసారి తక్కువ మెజార్టీ, ఈసారి ఎక్కువ వస్తుంది. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ బలపడిందా? చాలా బాగా బలపడింది. మన ఎమ్మెల్సీ గారు, కార్పొరేటర్ గారు కలిసి ప్రచారం చేస్తున్నారు. దానివల్ల కూడా ప్లస్ ఏంటంటే మైనార్టీ ఓట్లన్నీ వైసీపీగా పడతాయి. ఇక్కడ ఎమ్మెల్సీ గారు రూహుల్లా గారు, కార్పొరేటర్ గారు షాయినా సుల్తానా గారు వాళ్ళు కూడా పాటుపడుతున్నారు వైసీపీ గెలుపు కోసం. కాబట్టి డోకా లేదు. పార్టీలు ఏమైనా గ్రూపులు, వర్గాలు, విభేదాలు ఏమైనా ఉన్నాయా? లేవండి, అందరూ ఒకటే, అందరూ కలిసే చేస్తున్నారు పని. పొద్దున్న 6ంటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు ప్రచారానికి. కాబట్టి చాలా బాగుంది పరిపాలన, అదే వస్తుంది. పథకాలు ఎక్కువ ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంక్షేమ పథకాలు మొదలుపెట్టిందే మేము, ఇంతకంటే ఎవరు చేయలేరు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఎవరు మంచి చేశారు జనాలకంటే ఏమంటారు మీరు? ఫస్ట్ ఎన్టీఆర్ గారు వస్తారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వస్తారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళే ఉన్నా సరే, పెద్ద ఆయన అంటే ఎన్టీఆర్ ఉన్నా సరే, తెలుగింటి ఆడబిడ్డలకి ఇంతకన్నా సంక్షేమం నేను ఇవ్వలేను, ఏంటి ఇతను బాగా చేస్తున్నాడని సంతోషపడతాడు. అదే రాజశేఖర రెడ్డి గారు కనుక ఉంటే కనుక, నా కొడుకుని నేను లేటుగా సీఎం చేశాను, నాకంటే ముందే నా కొడుకుని కనుక సీఎం చేస్తే ఇంకా బెటర్గా ఈ పర్ఫార్మెన్స్ నాకంటే ముందు ఇచ్చేవాడు, ఇంకా మేలు జరిగేది పేద ప్రజలకని అనుకునేవాడు. సో కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ విషయంలో ఎటువంటి రాజీ పడాల్సిన అవసరం లేదు. ఆయన రాజీ పడడు కూడా. మనం ఓటు వేసే విషయంలో మనం రాజీ పడకూడదు. ఎందుకంటే తలకు మించిన భారం పెట్టుకొని పేద ప్రజలను కాపాడాడు. ఇప్పుడు మనం మొన్న ఏప్రిల్ 1వ తారీఖు, మే 1వ తారీఖు చూసాం. పేదవాళ్ళు అంటే 66 లక్షల మంది పెన్షన్దారులు ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత అసలు బ్యాంకుల చుట్టూ తిరిగి, ఆ ఆఫీసుల చుట్టూ తిరిగి ఈ పెన్షన్ కోసం సాగుతో పోరాడారు. కొంతమంది అయితే మాత్రం ఉబ్బి తబ్బిపోయిపోయారు. ఎండకు తట్టుకోలేక వడగాలు తగిలి చెవులకు గుడ్లు కట్టుకొని అటుబడి ఇటుబడి పండుటాకులు రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజున బళ్ళ మీద వచ్చి ఆ పెన్షన్ తీసుకోవడానికి సాగు బతుకులతో పోరాడారు. నిన్న కానీ 1వ తారీఖు, మొన్న ఏప్రిల్ 1వ తారీఖు. సో కాబట్టి ఇన్ని కష్టాలు పాలు చేసి ఏ ప్రభుత్వం కూడా పేద ప్రజల మన్నలు పొందలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆలోచించి ఫస్ట్ సంతకం అవ్వతాతలకు ఎందుకు పెట్టాడు, ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇది దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కష్టాలు అన్నీ చూశాడు. కాబట్టి పాదయాత్రలో 3,600 చిల్లర దాదాపు తిరిగి ప్రతి గడపను టచ్ చేసి పేదవాళ్ళ కష్ట నష్టాలు ఏంటో తెలుసుకున్నాడు. కాబట్టి దగ్గరగా చూశాడు. కాబట్టి వాళ్ళ బాధలు, వాళ్ళు ఇంత ఎండటో కష్టపడకూడదని చెప్పేసి ఆయన చెమట చిందించి అంత దూరం నడిచాడు. కాబట్టి పేదవాళ్ళ కష్టం ఆయనకు అర్థమైంది.
అందుకనే సంక్షేమ పథకాలు గుమ్మం దగ్గరికి తీసుకెళ్ళి ఉదయం 6 గంటలకు 5:30కి తలుపు కొట్టిస్తే ఈరోజు నీ దుర్మార్గులు ఆ నిమ్మగడ్డ రమేష్తో కోర్టులో కేసు వేయించి సంక్షేమ పథకాలు ఏవి కూడా పేద ప్రజలకు వెళ్ళొద్దు, వృద్ధాప్య పెన్షన్ వెళ్ళొద్దు, ఇట్లా దుర్మార్గం చేశారు. కాబట్టి ఈ రోజున పండుడాకులు ముసలివాళ్ళు 66 లక్షల మంది, చంద్రబాబు గారు 5 ఏళ్ల పాలనలో ఆయన ఇచ్చింది 30 లక్షల మందికే పెన్షన్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 66 లక్షల మందికి పెంచాడు. అంటే ప్రతి 6 నెలలకి కొత్త వాళ్ళు జాయిన్ చేయడానికి అవకాశం కల్పించాడు. అట్లా ఏ ప్రభుత్వం చేయాల? ఇదివరకు ఏంటి, ఒకసారి పెన్షన్ ఇస్తే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత తప్ప మళ్ళీ కొత్త వాళ్ళని యాడ్ చేసేవాళ్ళు కాదు. జగన్ గారు అలా కాదు, ప్రతి 6 నెలలకి ఒకసారి రీవెరిఫికేషన్, కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు. అలాగా 66 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాడంటే ఆషామాషిక్ కాదు. మన దేశంలో ఎక్కడా కూడా ఇన్ని పథకాలు ఇస్తున్నటువంటి, ఇంతమంది వృద్ధులకు ఇచ్చినటువంటి పార్టీ ఏదీ లేదు. ఉత్తరప్రదేశ్ అసలు ఎంతమంది అక్కడ ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువ, ఎంత పెద్ద స్టేట్ అది. అలాంటిది కూడా 40-30 లక్షల మంది కూడా ఇవ్వలేకపోతుంది. మన బుడ్డ స్టేట్ అయినా సరే మన ఊపితో పోల్చుకుంటే 66 లక్షల మంది పెన్షన్ ఇస్తుందండి, ఎంత పెద్ద విషయం అది. కాబట్టి సంక్షేమ ప్రభుత్వం ఇది, జగనన్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోవటం ఎవడల్లా కాదు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని ఉచితాలు ఇస్తాలన్నా, 3 బండలు ఫ్రీ, ఆడబిడ్డ నిధి 18 ఏళ్ళ డబ్బులు ఫ్రీ, నిరుద్యోగ అభివృద్ధి 3,000 ఫ్రీ, ఆ డబ్బులు ఈ డబ్బులు 20,000 రైతులకు ఫ్రీ, బస్సు ఫ్రీ. నువ్వు ఎన్ని ఫ్రీలు పెట్టు, నిన్ను కూడా ఫ్రీగానే తీసేస్తారు పక్కకే, నేను గ్యారంటీ చెప్తున్నది. ఎందుకంటే 600 హామీలు ఇచ్చావు బాబు, 600 హామీల్లో నువ్వు 2-3 కూడా నెరవేర్చాల. రైతు రుణమాఫీ అన్న ఎంత చేసావు? 60,000, 70,000, 80,000 కోట్లు చేయాలి. నువ్వు ఎంత చేసావు? 20,000 కోట్లు కూడా ముష్టి చేయాలా? ఏమన్నావు? నీ కళ్ళ కనబడి చెప్పానా? ఫుల్ ఎవడు చేస్తావు? సింగిల్ పేమెంట్ ఇచ్చేసాం, అయిపోయింది, నోరు మూసేయండి అన్నాడు. సో కాబట్టి అట్లాంటి మాట మర్చి తత్వం, మడం తిప్పే తత్వం బాబు గారికి ఉంటుంది, జగన్ గారికి అట్లా ఉండదు. మాట అంటే మాటే. రైతు రుణమాఫీ ఇప్పుడు చేస్తానని చాలామంది ఒత్తిడి చేసిన సరే మనం చేయలేము, అంత ఎఫర్ట్ పెట్టలేమని చెప్పేసి ఈ రోజున నేను ఇంతే చేయగలను. అమ్మఒడి కొంత పెంచాడు, అలాగే పెన్షన్ కొంత పెంచాడు, అలాగే రైతులు కొంత పెంచాడు. నేను చేయలేను ఇంతకంటే, ఎందుకంటే సాధ్యం కాదు. 80,000 పైసలకు కోట్లు ఖర్చు పెడుతున్నాం. అదే బాబు గారు 6 గ్యారంటీలు అంటున్నాడు కదా సార్, మరేంటి పొజిషన్ అంటే 125,000 కోట్లు ఎవ్రీ ఇయర్ కావాలి. మనం పెట్టలేము అంత ఎఫెక్ట్. అబద్ధాలు చెప్పి, సొల్లు చెప్పి మనం ఏ కాడికి దొంగదారిలో సీఎం అవుదామని ఆశ మనకు లేదు. చేయగలిగిందే చెప్తాం, చెప్పేదే చేస్తామని చెప్పేసి సీఎం గారు అన్నారు. కాబట్టి సంక్షేమ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం తప్పకుండా 2024లో అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ స్థానాల్లో కూర్చుంటారు. డబుల్ పథకాలు ఇస్తానంటే, డబుల్ సంక్షేమం ఇస్తానంటే ఓటర్లు ఏమన్నా అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది కదా? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఈ మాట అంటే ఎవరన్నా నమ్మేవాళ్ళు. గతంలో చాలాసార్లు అన్నాడు. ఆడవాళ్ళకి డ్వాక్రా గ్రూపులను గ్యాస్ బండ్లు ఇచ్చేశాడు. ఫస్ట్ 99 ఎలక్షన్లో ఇచ్చి, ఇటు మందు ఎన్టీఆర్ గారు మందు ఆపితే ఆ మందు ప్రవేశపెట్టాడు. ఆడవాళ్ళని దెబ్బతీయడానికి పొయ్యి ఇచ్చాడు, మగవాళ్ళని దెబ్బతీయడానికి మందు పెట్టాడు. వాళ్ళ నోరు మూపించడానికి వీళ్ళు గ్యాస్ బండ్లను డ్వాక్రాలు పెట్టాడు. అంతకుమించి ఏం లేదనమాట. ఈ చేత్తో తీసుకున్నాడు జగన్ అంటున్నారే, అదంతా అబద్ధం. చంద్రబాబు గారు చేసింది ఏంటంటే ఈ చేత్తో గ్యాస్ బండ డ్వాక్రా ఇచ్చి ఈ చేత్తో మందు పెట్టేశాడు. ఎన్టీఆర్ గారు మద్యపాన నిషేధం పెడితే దాన్ని అమలు జరిపి చీపు నిక్కర్ అనే దాన్ని కనిపెట్టిందే బాబు గారు. ఇంకా ఆయన గురించి మనం ఏం చెప్పాలి? 46 బ్రాండ్లకి వెళ్తా 2019లో సంతకాలు పెట్టిన ఆయన భూమి పేరుకి స్పెషల్ స్టేటస్ కానీ, ప్రెసిడెంట్ మెడల్ అని, ఇయ్యి అని పిచ్చ బ్రాండ్లకి సంతకాలు పెట్టెళ్ళి మళ్ళీ ఏం మాట్లాడతారు? జగన్ గారే భూమి తెచ్చారు, జగన్ గారే ఈ ముందు తెచ్చారని చెప్పేసి సొల్లు మాట్లాడతారు. వాళ్ళు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏప్రిల్ 29వ తారీఖు బాబు గారు పెట్టిన సంతకాలు అయ్యి. సెంట్రల్ నియోజకవర్గం పరిస్థితి ఏంటి, ఏమంటారు? సెంట్రల్ నియోజకవర్గం ఎల్లంపల్లి గెలవచ్చు అనుకుంటున్నాను నేను అనుకుంటాం. మరి ఇంకా ఎలా ఉందో తెలియదు కానీ నేను అనుకుంటుంది వెస్ట్ నుంచి వచ్చారు కదా ఆయన, ఇక్కడ మరి అవకాశం ఉందంటారా? ఉందని అనుకుంటున్నాం మరి, ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మరి సింగనగర్ అంతా ఉంది కదా, వస్తాడని చెప్పి. ఎందుకని జగన్ అనుకుంటున్నారు? ఏమో ఇది జగన్ ఎందుకు అనుకుంటున్నారంటే అంత ఒపీనియన్, పీపుల్స్ ఒపీనియన్ ఇదంతా. ఒక్కడే ఒపీనియన్, పీపుల్ ఒపీనియన్, వాళ్ళు అట్ట అంటారు. అంటే ఏంటి, సంక్షేమ పథకాలు ఇచ్చారని జగన్ అంటున్నారా? మేబీ అయ్యి ఉండొచ్చు. అందిని పథకాలు, సంక్షేమ పథకాలు అందరికీ? ఎవరికి అందలేదు, అందరికీ అందినాయి. ఇక ఎవరు వాళ్ళకి ఎలిజిబుల్ లేని వాళ్ళకి అందలేదు, ఎలిజిబుల్ లేని వాళ్ళకి అందలేదు. సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు వైసీపీ వాళ్ళు. సొంత పార్టీ వాళ్ళకి ఎందుకు ఇచ్చుకుంటారు? ఎవరికైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళకే ఇచ్చారు. అందరూ చూస్తున్నారు ఇక్కడ, అందరూ అది ఎంఏ పనిచేస్తుంది ఇక్కడ ప్లాంట్లో. ఆ ఎంఏ జీతం 6,000 ఆ ఎంఏకి అందింది. మరి ఆ ఎంఏకి రావాల్సిన ఎంఏకి అందినాయి, ఎవరి వాళ్ళకి అందినాయి. అందరిలో దీంట్లో తేడా పథకాలు ఎలా
ఇవ్వచ్చా అంటే బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి. మిడిల్ క్లాస్లో అన్నారు, బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అయినాయి. బిలో పవర్టీ అంటారు కదా, దాంట్లో బాగా యూజ్ అయినాయి వాళ్ళకి. ఏంటో మీకు కొద్దిగా ఇక 40,000-50,000 పెట్టి జీతాలు తీసుకుంటారు వాళ్ళకి. వాళ్ళు అంటే ఇంకా వద్దులే ఈ పథకాలు ఇచ్చి జనాలు సోమరిపోతులు చేస్తారంటారు, కానీ సోమరిపోతులు చేస్తారనేది మాత్రం ఇది కరెక్ట్ కాదు అసలు. అది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో బాగా చేశారనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి బాగా చేశారంటే ఏ లెక్క అంటే పథకాలు కానీ, అభివృద్ధి కానీ, లేదా స్కూల్స్, హాస్పిటల్స్, నాడు నేడు స్కీమ్ కానీ. స్కూల్స్ చూస్తున్నారు కదా, ఇది హాస్పిటల్ ఈ మూల మీద. నేను ఇక్కడ 12 ఏళ్ళ బట్టి ఉంటున్నాను. ఇది హాస్పిటల్ ఈ మూల మీద. ఇక్కడ చూడండి ఒకసారి హాస్పిటల్ చూడండి, అప్పటికి ఇప్పుడు చూడండి ఎంత డెవలప్ అయింది హాస్పిటల్. డెవలప్ అయింది. ఇక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ సర్వేగుళ్ళ దగ్గర స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్ కాడ చూడండి, పిల్లలకి బాగుంది. ఎడ్యుకేషన్, విద్యా వైద్యం మాత్రం సూపర్. అది ఎవరికి అసలు తీసేయటం లేదు. అది మాత్రం మీరు చాలా నుంచి ఇక్కడే ఉంటున్నా అన్నారు కదా, ఆ స్కూల్, హాస్పిటల్ గతంలో ఎలా ఉండేది, పరిస్థితి ఎలా ఉండేది? పరిస్థితి గతంలో అంటే ఏది ఈ హాస్పిటల్ పరిస్థితి అసలు. ఇది చిన్న బిల్డింగ్, పాత బిల్డింగ్. అది దాన్ని ఇప్పుడు కట్టి మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ చేశారు. ఇక్కడ మా కళ్ళ ముందే కనపడుతుంది కదా, ఎక్కడో కాదు. అది ఆ మూల మీద మీరు తెలిసే ఉంటుంది మీకు. అది ఇక్కడ స్కూల్ కూడా అట్టే ఉంది. స్కూల్ కూడా చూశారు. ఇంకా పక్కన ఇంకా ఇక్కడ దగ్గరలో స్కూల్ అంటే ఇంకా దగ్గరలో అక్కడ ఒకటి ఉంది, మన సోను విజన్ ఉంది కదా, అరండల్పేట దగ్గర సోను విజన్ స్కూల్ చూడండి ఒకసారి. పాత బిల్డింగ్ అది. ఇక్కడికి ఎలా ఉండేది చూడండి ఒకసారి. కూటమితో 3 పార్టీలు వస్తున్నాయి. అది లేదండి అసలు. కూటమితో 3 పార్టీలు అనేది పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్కి విపరీతమైన అభిమానం అండి మేము పవన్ కళ్యాణ్కి. కానీ పవన్ కళ్యాణ్ దాని మీద అసలు లేదు, డిపెండ్ లేదు అసలు. పవన్ కళ్యాణ్ నమ్మి వెళ్ళామంటే కనుక మనం వెళ్ళిపోవటం తప్ప ఇంకేం ఉండదు. సపోర్ట్గా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, ఆయనకి సపోర్ట్ చేద్దాం, ఆయన గెలిపిద్దాం, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ప్రతి మాట కూడా. 2014లో చంద్రబాబు నాయుడు గారే చేశారు, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఉన్నారు. ఏం చేశారండి అప్పుడు ఏం చేయలేదు కదా. అదే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేసి ఇలా అండి అనేది ఆయన వెర్షన్లో ఆయనే చెప్పారు. తర్వాత అప్పుడు చెడ్డోడైన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మంచోడు అయిపోయాడు. ఒకడిని అంటే ఇది 10 మంది వెళ్ళి ఒకడి మీద కొడతాం అనేది కరెక్ట్ కదా. అది ఎలా ఉంటుందంటే బలవంతుడి మీద ఇప్పుడు అటు ఆటోమేటిక్గా బలంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఉన్నారు, అది 6 feet ఉన్నాడు ఆ అబ్బాయి నన్ను కొట్టాడంటే ఒక దెబ్బ నేను పడతాను, తీసుకోగలుగుతాను. నేను వెళ్ళి అబ్బాయిని కొట్టాలని కష్టమే కదా. జగన్ అట్టు ఉన్నాడు, ఇప్పుడు 6 అడుగుల్లో ఉన్నాడు ఆ అబ్బాయి జగన్ ఢీకొనటానికి వీళ్ళందరూ ఎన్ని ప్రయత్నాలు అంతే ఏ ఉండదు. జగన్ 110 సీట్లు జేబులో పెట్టుకుని బయటకు వచ్చాడు. 110 సీట్లు జేబులో పెట్టుకుని బయటకు వచ్చాడు. 110 సీట్లు జేబులో పెట్టుకుని బయటకు వచ్చాడు. సర్వేలన్నీ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి. 150, 160 అని చెప్తున్నారు మరి వాళ్ళు. సర్వేలన్నీ 150, 160 లేదండి, అంత లేదండి. గ్రౌండ్లో అంత లేదండి. వాళ్ళు మరి ఎలా అనుకున్నారు ఏమైతే తెలియదు, కానీ గ్రౌండ్లో అయితే అంత లేదు. గ్రౌండ్ లెవెల్లో అయితే అంత లేదు. కూటమికి అనుకుంటున్నారని వాళ్ళు చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 150 లేకపోతే 160, 165 అని చెప్తున్నారు వాళ్ళు. సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు, అదే పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తున్నాడు. పట్టుమంది 15 కూడా రావు జగన్మోహన్ రెడ్డికి అంటున్నారు ఆయన. మాకున్న ఇన్ఫర్మేషన్ అయితేనండి, మేమంటే తిరుగుతుంటే నేను మెడికల్లో చేస్తాను, నేనంటే రేపీ కవర్ చేస్తాను. నేను ఎట్లాగే మీకులాగా అడుగుతూ ఉంటాను, ఎవరన్నా కనపడితే ఆటో ఎక్కినప్పుడు ఏదో ఎక్కినప్పుడు, ఆటోలు ఎక్కినప్పుడు, బస్సులు ఎక్కినప్పుడు రిచ్ పీపుల్స్ ఎవరు ఎక్కరు, నాకు తెలిసి డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కరు. అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కుతారు ఆటోలు, బస్సులు కూడా. బాగా పనుల మీద వెళ్ళి వాళ్ళైతే మాత్రం మరి అంత లేదు. నాకు తెలిసి టీడీపీకి ఒక 50 వస్తే ఏమన్నా 50 కూడా రావు. కోటల్ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నారు మీరు? వెల్లంపల్లి లేకపోతే బాగుండవమ్మన? వెల్లంపల్లి శ్రీను గారు గెలవాలి. వెల్లంపల్లి శ్రీను గారు అంటే జగన్ గారిదే ఫ్యాన్ గుర్తు. జగన్ గారు గెలిచినట్టే. జగన్ గారు గెలిస్తే పేదవాడికి విద్య, వైద్యం, పెన్షన్లు ఇవన్నీ కూడాను జగన్ గారి వల్లే సాధ్యమైంది. కానీ లోగడ చంద్రబాబు గారు చేయలే. టీడీపీ పాలన 14 సంవత్సరాలు ఎవరు కూడా ఇలాంటివి చేయలేదు. జగన్ గారి వల్లే సాధ్యమైంది. దానికి ఇక తిరుగు లేదన్నమాట. విద్య అనేది చాలా గొప్పది. పేదవాడి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడంటే ఆ ధన్యత జగన్ గారి వల్లనే. ఇదివరకు వీళ్ళు ఏమంటున్నారు, మహానుభావులు వెంకయ్యనాయుడు గారి లాంటి వాళ్ళు చాలామంది తెలుగు మీడియం అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి కదా, వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో ఇతర దేశాల్లో చదువుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం. సామాన్య మానవుడు ఇంగ్లీష్ చదవకూడదు, అది వాళ్ళ నైజం. కాబట్టి
జగన్ గారు గెలవాల్సిందే, ఇక్కడ వెల్లంపల్లి శ్రీను గారు గెలవాల్సిందే. పేదవాడికి మధ్యతరగతి వాడికి కులం మతాలతో కూడా సంబంధం లేకుండా పార్టీలతో జగన్ గారు చెప్పినట్టు న్యాయం జరుగుద్ది. అది నా అభిప్రాయం. సరే, బోండా ఉమా గారు 3 పార్టీలతో కలిపి ఉమ్మడిగా వస్తున్నారు, చాలా బలమైన అభ్యర్థిగా ఉన్నామని చెప్తున్నారు. మరి వెల్లంపల్లి ఒక్కడే ఉన్నాడు వైసీపీ నుంచి, ఎట్లా గెలవగలడు మరి వెల్లంపల్లి? జగన్ గారు ఏ పథకాలు అయితే ఇచ్చాడో ఆ పథకాలు వాళ్ళని గెలిపేస్తాయి, కానీ ఎవరో గెలవరండి. ఇక ఉన్న వాస్తవం అది. జగన్ గారి పథకాలు మించిన పథకాలు లేనే లేవు. అదనమాట. పథకాల బలం వైసీపీ కన్నా బలం వైసీపీకి. మరి అక్కడ 3 పార్టీలు ఉన్నారు కదా, మరి 3 పార్టీలు బలం ఎక్కువేమో. 3 పార్టీలు లోగడ ఉన్నారు. లోగడ వాళ్ళు గెలిచేది లేనిది లేదు. మీకు మనకు తెలిసిన వాస్తవాలే. కాబట్టి జగన్ గారి ప్రభుత్వం వస్తుంది. పేదవాడికి మధ్యతరగతి వాడికి అందరికి కూడా న్యాయం జరగాలంటే జగన్ గారే, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. వ్యక్తిత్వంలో తేడా ఏంటి? మాట తీరు ఎలా ఉండిద్ది? జనాలతో ఎలా ఉంటారు? ఎవరెవరు ఎలా ఉంటారు? వెల్లంపల్లి ఎలా ఉంటాడు? బోండా ఉమ్మ ఎలా ఉంటాడు? వెల్లంపల్లి గారు, నా బోండవమ్మ గారి దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఒక విషయం లేదు, కానీ అది వేరే విషయం. వెల్లంపల్లి సీని గారు ఎలా ఉంటారంటే పలకరింపు, ఏదన్నా ఉంటే చేసి పెడతాననే మనస్తత్వం, అందరితో ఇంటింటికి తిరిగి పలకరించటం అంతా కూడాను సౌమ్యంగా ఉంటాడు. కాబట్టి వెల్లంపల్లి గారే. సరే, పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, ఇప్పుడు ఆ ఇబ్బంది గల కారణం ఎవరంటారు? అంటే వైసీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం అని చెప్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళే అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? అసలు ఆజ్యం పోసిందే ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆయన పేరేంటి, నిమ్మగడ్డ ప్రసాద్ గారు. ఆయనే పెట్టి నిమ్మగడ్డ రమేష్ గారే ఈ వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు. ఆ పద్ధతి బాగా ఒకదాన్ని ఢిల్లీలో కోర్టులో కేసేసి వచ్చింది ఆ మహానుభావుడే. ఆయన పెట్టిన ఆజ్యం వల్ల ఇవాళ వాలంటీర్లు ఇళ్ళకెళ్ళలేక వాలంటీర్లు తీసివేసి ముసలోడు ముత్తకోళ్ళు పెన్షన్లు అందక ఎంతోమంది ఎన్నో రకాలుగా చనిపోయారు. దానికి కారణం నిమ్మగడ్డ రమేష్ గారే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇంటికి పంపించలేకపోతున్నాడని చంద్రనాయుడు విమర్శిస్తున్నారు. అదే నేనుంటే వాలంటీర్లు ఉంచుతాను, ఇంటికి తీసుకొచ్చి పంపిస్తాను పెన్షన్ అని చెప్తున్నారు. మరి ఆయన గారు ఉన్నప్పుడు ఆయన గారు ఇచ్చాడు పెన్షన్లు. కట్టల లైన్లో నిలబడి ముసలోళ్ళు ముత్తకోళ్ళు క్యారేజీలు కట్టుకొని కూర్చొని ఎన్నో ఇబ్బందులు పడ్డారు చంద్రబాబు గారు, నాయుడు గారి పరిపాలనలో. ఇవాళ అది లేదు. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా ఇంటికి వెళ్ళి తెల్లవారుదామని, మేము పెన్షనర్లు మాకు కూడా రావట్లేదు, వాళ్ళకి ఇంటికెళ్ళి తెల్లారిపాటికల్లా వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారంటే వాలంటీర్లు చాలా చెప్పుకోదగ్గ ఈ వ్యవస్థని జగన్ గారు పెట్టాడు. ఇందులో మటుకు నేను ఒప్పుకుంటాను. 2019 జగన్మోహన్ రెడ్డి గారు హవా ఉన్నప్పుడే పోటాపోటీగా నెగ్గిన సీట్ ఇది. ఈసారి వైసీపీ పార్టీ ఈజీగా గెలవగలదా లేదా కష్టం అంటారా? ఈజీగానే గెలుస్తుంది వైసీపీ పార్టీ. ఫ్యాన్ గుర్తుకే వెల్లంపల్లి సీని గారు గెలుస్తారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవాలనుకుంటారు మీరు? బోండా ఉమ్మనా వెల్లంపల్లి? వెల్లంపల్లి సీనన్న అత్యధిక మెజారిటీతో గెలుస్తాడని బాగా విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. ఎందుకనంటే దీనికి కూడా రీజన్ చెప్తున్నా. మొన్న జగన్ గారు ఈ నియోజకవర్గంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఆయనకు వచ్చినటువంటి ప్రజాస్పందన చూసి, ఆయన్ని చూసి వారవలేని కూటమి అభ్యర్థులు కానీ ప్రత్యర్థులు కానీ ఈర్ష్యతోటి ఆయన మీద దాడి కూడా చేయటం జరిగింది. ఆ దాడి వల్ల మా వెల్లంపల్లి సీని గారికి కానీ అక్కడ జగన్ గారికి కానీ చాలా పెను ప్రమాదాన్ని తప్పించుకొని ఇవాళ దిగ్విజయంగా ప్రజల ఆశీస్సులతోటి ఇవాళ ఆయన ఎక్కడికి వెళ్తున్నా నీరాజనాలు పలుకుతున్నారు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరెవరు దాని గురించి ఆశించాల్సిన అవసరం లేదు. బాగా ఈ రాజధాని కావాలని వాళ్ళే చేయించుకున్నారు సానుభూతి కోసం ఎన్నికల్లో అంటూ మరి వాళ్ళు విమర్శిస్తున్నారుగా. ఏమండి, ఒక మాట చెప్తా. రాజధాని కావాలి అని అనుకున్నప్పుడు, మేము ఇలా చేపిస్తున్నామని అని అనుకున్నప్పుడు, అదే రాజధానిలో ఉన్నటువంటి భూములన్నీ ఎవరు చెందినటువంటి అండి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెందినటువంటివా, లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి బినామీ వాళ్ళు ఉన్నాయి ఆస్తులు? మాకేం అవసరం అండి అక్కడ చేయించుకోవాల్సినంత అవసరం మాకేమైనా ఉన్నాయి అక్కడ? జగన్ గారు ఆ రోజు ఒక మాట చెప్పండి, నేను ఇదే అమరావతిలోని ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటున్నానని చెప్పారు. ఇదే అసెంబ్లీ సచివాలయాలు ఉంటాయని చెప్పారు. ఆయన ఎక్కడ ఎవరిని అబద్ధం కానీ ఒక మాట అటుగాని చెప్పడం లేదు. ఆయన ఇవాళకి కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. అమరావతిని డెవలప్ చేస్తారు. అలాగే కర్నూలులో న్యాయ వ్యవస్థ హైకోర్టు నిర్మిస్తారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. అదే మా స్టాండ్. దానివల్ల మేము ఎవరిని ఏం కించపరచట్లేదు. దీన్ని మీరే గమనించుకోవాలా. చంద్రబాబు నాయుడు దాడి చేసిన ముందు ఆయన ఏమన్నాడు?
రాళ్లతో కొట్టండి అని అన్నాడు. అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడంటే ఆయన ఆ వయసులో. మరి ఈయనకు వచ్చినటువంటి ఆదరణ చూస్తుంటే ఇంకా రాజధాని మీద మాకు ఎందుకండి అంత కోపం, అంత ఏర్చి ఏముందండి? మేము చేపించుకోవాల్సినంత కుట్రలు ఏముంటాయండి? మాకు ఎక్కడికి వెళ్తున్న ఏ రాజధానులు ఉన్నాయి? వైనాట్ 175 to 175. వెల్లంపల్లికి బోండవమ్మకి తేడా ఏంటి? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి అండి. ఆయన ఇవాళ నుంచి కాదండి, ఒక మాట చెప్పాడంటే దానికి కట్టుబడి ఉండే తత్వం అయింది. నిజాయితీకి కానీ ఆయన ముక్కుసూటితనానికి కానీ, అన్న మీకు నేను ఉన్నాను, నేను మీకు చేస్తాను, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పని నైట్ 12 దాకా ఆయన ప్రజల మధ్యనే ఉంటారు. ప్రజల క్షేమాలు తెలుసుకుంటూనే ఉంటారు. అనుక్షణం ఆయన ఒక మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చే వరకు ఆయన ఎక్కడికి వెనకడుగేయడు. అలాంటి మనస్తత్వం కలిగిన ఆయన. ఇక అవతల ఆయన గురించి అంటావా? అంటే కొత్తగా వచ్చారు కదా వెస్ట్ నుంచి, ఇక్కడ సెంట్రల్కి వచ్చారు సార్. ఆయన కొత్తగా రావటం ఏంటి సార్? ఆయన ఆల్రెడీ మినిస్టర్గా చేశాడు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో ఆయనకి అందరూ తెలిసిన వాళ్ళే. ఈ ప్రాంతంలో ఇంకా అత్యధికంగా ప్రజాభిమానం చూస్తున్నారు, వాళ్ళతో నడుస్తున్నాడు, ప్రయాణిస్తున్నారు కూడా. మీకే తెలుస్తుంటుంది. రాబోయే రోజుల్లో జూన్ 4న ఈ నియోజకవర్గంలో ఎలా ఉంటుందో కూడా మీరే చూస్తారు. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ వాళ్ళు అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారు, లేదా వర్గాలు ఏమైనా ఉన్నాయా? అసలు వర్గమే లేదండి, మాదంతా ఒకటే వర్గం, జగన్ గారి వర్గం. సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నాను? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలవాలని కోరుకుంటున్నాం. జగన్ గారు సీఎంగా ఉండాలి, కేసీఆర్ అని ఎంపీగా గెలుస్తారు. పక్కా గెలిపించుకుంటాం మేము. బోండవమ్మని లేకపోతే కూటమితో వస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని కాదనుకుని ఎందుకని వైసీపీ పార్టీని గెలవాలనుకుంటున్నారు? జగన్ అన్న చేసిన సంక్షేమ పథకాలండి ప్రతి ఒక్క ఇంట్లో లబ్ధి పొందారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా సంక్షేమం ఉంది. ఈరోజు ప్రతి ఒక్క గడపకి వెళ్తే మేము జగన్ గారికే ఓటేస్తాం అంటున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు బోండవమ్మ. ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఎవరు మంచి చేశారు ఇక్కడ? ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? వైసీపీ ప్రభుత్వం ఎక్కువ చేయండి. ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు పొందారు. మల్లాది విష్ణు గారు గెలిచినప్పుడు సంక్షేమ పథకాలు చేపించారు. ఆయనకి ఏదో జగన్ గారు వేరే పదవి ఇచ్చారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో చేశారు అభివృద్ధి. ఆయన్ని ఇక్కడ మేము ఎంచుకున్నాం. కూటమి అభ్యర్థిగా ఉండి బోండవమ్మ ఎంతమంది వచ్చినా కూడా ఓడించి తీరుతాను, ఎవరు మారినా కూడా అని చెప్తున్నాడు. అవన్నీ బోడకం మాట, అవన్నీ జరిగాయి కావు. పైన ఎజెండా సీఎం జగన్, కేసీఆర్ నాని ఎంపీ గారు, సెంట్రల్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. దగ్గరుండి మా ఎమ్మెల్సీ రూల్లా గారు మా సెంట్రల్ నియోజకవర్గంలో దగ్గరుండి గెలిపించుకుంటాం. మరి ఏంటి ఆయన అంత ధీమాగా చెప్తున్నాడు మరి బోండవమ్మ? అవన్నీ ఏముందండి, జనాలకి భయపెట్టడం తప్పితే ఎదురు పార్టీని ఏమన్నా పోరాడతారు కదా, అంతే. ఏమైంది? ఎవరు ఎక్కువగా జనాల్లో ఉండరు ఈ 5 సంవత్సరాలు? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఉందా, వైసీపీ పార్టీ ఉందా? వైసీపీ పార్టీ ఉంది. జనాలు చూస్తున్నారు కదండి. ప్రతి ఒక్క గడప ఇంట్లో సంక్షేమ పథకం అందిందని చెప్తున్నా కదా. అప్పుడు ఎవరంటారు సంక్షేమ పథకం ఉన్నారు? జగనే అంటారుగా. మాకు జగన్ గారి దగ్గర 18,000 పడి ఆసరా వచ్చింది, డోక్రా రుణమాఫీ అయింది, వృద్ధా పింఛన్లు. మరి ఎండగా మనం చూస్తున్నారు ఎంతమంది ముసలాళ్ళు చనిపోయారు ఎండకి. ముసలాళ్ళు పింఛన్లు వాలంటీర్లు వచ్చేదానికి కేసు వేసాడు. పింఛన్లు ముసలాళ్ళు ఎంతమంది చనిపోయారు? ఎందుకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఏవో బోడకం మాటలు ప్రస్తుతానికి మరి రాజకీయాలు ముందు ఎదగాలని చెప్తారు. జనాలు ఏమి నమ్మరు. అప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ భూస్థాపం అయిపోయింది చూసారా విజయవాడలో, అలాగే అది కూడా కనపడుతుంది అన్నమాట. పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తున్నారు మరి తెలుగుదేశానికి. పవన్ కళ్యాణ్ ఏముందండి, ఓట్లు లేని వాళ్ళు తిరిగితే సరిపోద్దా? పవన్ కళ్యాణ్ తిరిగి సరిపోద్దా? ఓట్లు లేని వాళ్ళు, ఓటు ఉన్న వాళ్ళు చేస్తారు. అది సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా జగన్ గారిని గెలిపిస్తారు. చూడండి మీరు రానున్న రోజుల్లో మళ్ళీ జగనే సీఎం, అందరికీ మళ్ళీ న్యాయం చేస్తాడు జగన్ అన్న. సెంట్రల్ నియోజకవర్గంలో పోయినసారి వైసీపీ చాలా తక్కువ ఓట్లతో గెలిచింది. అవునే. మరి ఈసారి అంటే పరిస్థితి ఉందా లేదా? ఈసారి కనీసం 25,000 మెజార్టీతో గెలుస్తాడండి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. వచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో అడుగుపెట్టి 3 నెలలు అయింది. 3 నెలల్లో జనాలందరికీ పథకాలు చేస్తున్నాడు పని. వాళ్ళకి అది లేదంటే అది చేస్తున్నాడు. మన మొదలనగర్ బ్రిడ్జి చేశాడు, మనం చర్చ అన్నీ చేస్తున్నాడు ఆయన. అది ఇంకేం జరిగింది ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు? సెంట్రల్ నియోజకవర్గానికి 5 సంవత్సరాలు ఏం చేశారు పనులు? పని చేస్తుంటే అన్నీ చేస్తున్నారండి. ప్రతి సందులో రోడ్లు కానీ పంపు లైన్లు కానీ అన్ని దగ్గర చేయించుకుంటున్నారు ఎమ్మెల్సీ. మాకు ఎమ్మెల్సీ గారు ఉన్నారు మా సెంట్రల్ నియోజకవర్గంలో, మాకు చాలు. అంతకుముందు చంద్రబాబు ఉన్నాడు, ఇప్పుడు 7 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేశారు. పరిపాలనలో ఏమైనా మార్పులు కనపడి అని జనాలు అనుకుంటున్నారా? ఇది బంగారులాగా జగన్ గారు పాలన వచ్చి అందరూ అనుకుంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఏమీ చేయరు. ఆయన అంతసేపు ఆ పోలీసు వాళ్ళని, ఆ రోడ్లు అంతే. ఏం చేశాడు? ఇంకా జనాలు పట్టించినాడు. ఏదో పసుపు కొన్నాడు, అది ఇచ్చేవాడు చచ్చేవాడు లేదు. అది ఏమంటారు మరి? కూటమితో వస్తున్నారు వాళ్ళేమో, వైసీపీ ఒకటే ఉన్నట్టు మేము సిద్ధంగా ఉన్నాం. జగన్ అన్న గెలిపించడానికి సెంట్రల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపించుకుంటాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటున్నారా? జగన్ అనే ఉండే. జగన్ అనే, ఎందుకంటే ఆయన కొన్ని పనులు చేశాడు కదా, వర్క్ పింఛన్లని అన్నీ కూడా పెంచింది ఆయనే. చంద్రబాబు ఉన్నప్పుడు 200 అప్పుడు, ఇప్పుడు ఈయన 3,000 చేశాడు కదా.
అందుకని ఈయనకి కొంత పై చేలో ఉంది జగన్కి. జగనే ఏం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కలిసినా కూడా కలిసినా కానీ ఇదే పై చేయ వాళ్ళు నలుగురు కలిసి ఈయన ఒక ఆయన అది అందుకే ఈయనే పై చేయవద్ది. ఎందుకు ఎట్లా అయింది? వాళ్ళు నలుగురు అయినా ఒకటి ఈయన ఒక్క అయినా ఒకటే. ఈయన గవర్నమెంట్ ఈయన కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లో నలుగురు కలిస్తేనే బలం ఎక్కువ కదా. బలం ఎక్కువైనా అది నలుగురు కలిస్తే ఏకదాటికి గెలిచినాడు గొప్పతనం. అది ఒకదాటిగా గెలిచినాడు గొప్పతనం, నలుగురు కలిసిన గొప్పతనం కాదు. అది మమ్మల్ని చూసి జగన్ భయపడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు అన్ని చెప్పినా అన్నీ నమ్మరు జనం నమ్మరు. ఎందుకని నమ్మరు వాళ్ళని? వాళ్ళు వాగ్దానాలు చేసినవి కొన్ని చేయరు. ఎక్కినప్పుడు వాగ్దానం వేరే, అవన్నీ అమల్లో పెట్టరు. అది దాని మించి అది జనాలు నమ్మరు. ఇప్పుడు జగన్ ఇచ్చే దానికంటే ఎక్కువ ఇస్తాను, డబ్బులు ఇస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి జనాలు ఏమన్నా ఓట్లు వేస్తారుగా? నమ్మాలి కదా, నమ్మాలి జనం. ఎక్కాలి కదా, ఎక్కితే కదా మాట. అది ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి ఏమంటావు నువ్వు? ఆయన జగన్ ఓడిచ్చేస్తాను తొక్కేస్తాను అంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అసలు ఆడికి అక్కడ హైదరాబాద్లో అసలు గెలలేదు సీటు, అక్కడే గెలలేదు. ఇక్కడే వస్తాడికి అసలు ఆడికి కూడా పెద్దగా రావు. ఖచ్చితంగా గెలిచి ఎమ్మెల్యే అవుతానని చెప్తున్నాడు ఆయన. అయినా అవదు, ఆడి పాలసీ అవదు. అవుదా? పవన్ కళ్యాణ్ అవదు. అది ఏదో సినిమా డైలాగ్ కానీ ఏ అవదు. ఏదో ఎన్టీ రామారావు అని ఒక ఆయనకే చెల్లింది రాజకీయం అంటే, నేర్పింది ఆయన తర్వాత వీళ్ళందరూ ఎవరైనా. సినిమా ఓట్లు, అభిమానుల ఓట్లు, కుర్రోళ్ళ ఓట్లు అన్నీ నాకే అని చెప్తున్నారు కదా జనసేన వాళ్ళు. ఆడి కుర్రోళ్ళు అంతా 18 ఏళ్ళ లోపలే పవన్ కళ్యాణ్కి. ఓటున్న కూడా ఒక్కరు లేరు ఆడికి. చెప్పాలంటే ఆడికి ఓటున్న కుర్రోళ్ళు ఎవరు లేరు. అంతా గాలి 18, 16 ఏళ్ళ కుర్రోడు అంతే. వాళ్ళ వల్లే ఏ పని కాదు. పవన్ కళ్యాణ్ వల్ల జగన్కి డ్యామేజే కదా, నష్టమే కదా. కొంచెం నష్టం అయినా అవరు. ఆయనకి సింగిల్ గవర్నమెంట్ అయింది కాబట్టి ఆయనదే పైకి ఉంటుంది. సరే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎలా చేశాడు పరిపాలన? బాగా చేశాడు అనుకుంటున్నారా? బాగుంది. మీకు ఏమైనా ఇచ్చారు సంక్షేమ పథకాలు? పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది. పెన్షన్ తీసుకున్నారా ఈ నెలలో? తీసుకున్నా. ఎక్కడ? ఇక్కడే బ్యాంకుకి వెళ్ళమని అంటున్నారు కదా. ఇక్కడ చేతికి వచ్చి ఇచ్చారు. అకౌంట్ లేని వాళ్ళకి బ్యాంకులు ఇస్తున్నారు. ఓకే. ఏ విధానం బాగుంది? వాలంటీర్ వ్యవస్థ బాగుందా? ఇట్లా తీసుకోవడం ఇప్పుడు ఇదివరకు ఎట్లా ఇచ్చినా అట్లాగే బాగుంటుంది. బ్యాంక్ అంటే మనం ఉన్న వాళ్ళు ఉంటారు, లేదు ఈ పరిస్థితి. దానికి కొద్దిగా డిస్కౌంట్ జరుగుతుంది. తిరుగుతున్నారు చాలామంది. చంద్రబాబు నాయుడు కూడా పెన్షన్ పెంచిస్తాను, వాలంటీర్లు ఉంచుతాను అంటున్నాడు. నమ్మొచ్చు అంటారా? అవన్నీ ఎవరి పనులు. పెంచితే తీసుకుంటారు, పెంచకపోతే మామూలు. ఎవరైనా ఇస్తే ఎవరైనా తీసుకున్నాడు, ఇవ్వకపోతే ఎవరు ఎమ్మెల్యే అనుకుంటున్నారు మీరు? బాగుండానా వెల్లంపల్లి? 100% వెల్లంపల్లి. అందుకంటే పేదవాడికి సహాయం చేసేదంటే కాంగ్రెస్ స్టేట్లో వైసీపీ, ఇది 100%. ఇది ఒకటి. ఇప్పుడు పేదవాడు సహాయం చేయాలంటే ఈ బీజేపీ అంతా అంతేక వాళ్ళు చేయరు, పెట్టరు. పేదవాడు చేయడు. ఎంత డబ్బున్న వ్యాపారస్తులకి సపోర్ట్ చేస్తారు. ఇది 100% జరిగే సత్యం. పేదవాడు సంక్షేమ పథకాలు అంటే ఎంతమంది ఆడవాళ్ళు, డాక్టర్ రుణమాఫీ కానీ ఏదన్నా సంక్షేమ పథకాలు ఎంతమంది బాగుపడుతున్నారు. గవర్నమెంట్ మార్పు కావాలి, మనకి వర్క్ చేయాలి. అది సరే. సంక్షేమ పథకాలు ఎందుకంటే ఎక్కువ ఇస్తాను చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెట్టారు కదా. చేయడు. 100% రుణమాఫీ, పసుపు రుణమాఫీ అన్నాడు, చేయలేదు. చేయబోడు కూడా. గవర్నమెంట్ గెలిచే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సీట్లు తగ్గుతాయి. కానీ వైసీపీకి 100% వైసీపీ గవర్నమెంట్. ఆంధ్ర ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తారంటే ఓటర్లు కూటమి వైపు వెళ్ళే అవకాశం. కూటమి వైపు వాళ్ళు మాటలే కానీ చేయలేరు. సరే, వెల్లంపల్లి మనస్తత్వం ఏంటి? ఎలా ఉంటాడు జనాలతో? ఎలా ఉంటుంది? పేదవాడికి సపోర్ట్ చేస్తారండి. బేండా ఉమామహేశ్వరకి, ఈ వెల్లంపల్లి శ్రీనివాసరావుకి, సీమకి ఎన్నుకున్న తేడా అండి. వ్యక్తిత్వం నెంబర్ 1, క్యారెక్టర్ ఈజ్ నెంబర్ 1 వెల్లంపల్లిగా. మినిస్టర్గా కూడా చేశాడుగా. ఈ ఇద్దరు కూడా అధికారంలో ఉన్నారు. గతంలో బాగుండవమ్మ ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉండేవాడు? ఎలా ప్రవర్తన ఉండేది? ఇతనే ప్రవర్తన బాగుంటుంది సార్. వెల్లంపల్లి గారు పేదవాడికి ఎంతో సహాయం చేస్తాడు, అది చేసి చూపిస్తాడు. అతనికి చాలా తేడా ఉంది. ఇది మనస్ఫూర్తిగా చెప్తాం. అంటే ఒక పార్టీ పరంగా చేయట్ల, ఒక పేదవాడికి సహాయం చేసే వాళ్ళకి. వైసీపీ పార్టీయే పోటాపోటీగా పోయినసారి గెలిచింది ఇక్కడ సెంట్రల్లో. ఈసారి ఎలా ఉండేది పరిస్థితి? ఈసారి కూడా సీట్లు తగ్గిన గవర్నమెంట్ అతనే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది 100%. సెంట్రల్ నియోజకవర్గం సెంట్రల్లో కూడా వైసీపీ.